హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విఎన్ కార్స్. ఈ రోజు మేము ముందుకైతే స్విఫ్ట్ డిజైర్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఇది ఏపీ రిజిస్ట్రేషన్ బండి. చాలా మంది అడుగుతున్నారు మనల్ని, ఏపీ రిజిస్ట్రేషన్ లో మనకి డిజైర్ ఏమన్నా చూడమని చెప్పేసి. ఇది 2016 మోడల్ అండి. రీడింగ్ వచ్చేటప్పటికి 1,72,000 తిరిగింది. దీని టైర్లు వచ్చేటప్పటికి ఒక 30% ఉన్నాయండి. అలాగే ఇన్సూరెన్స్ వచ్చేటప్పటికి మనకి 7వ నెల వరకు ఉంది. 2025 7వ నెల వరకు అయితే ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఉంది. బండి వచ్చేసి మన సెకండ్ ఓనర్ బండి. ఇది ఢిల్లీ బండి అండి. ఇక్కడ ఆంధ్ర తెచ్చుకుని వెళ్ళి రిజిస్ట్రేషన్ అయితే చేయించుకున్నారు. ఈ ఏపీ రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. బండి విధంగా ఇంజిన్ సైడ్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది. బండి అంతా బాగుందండి. అక్కడక్కడ డోర్ల దగ్గర అండ్ మనకి ఇక్కడ సైడ్ మనకి అక్కడ చిన్న చిన్న రెస్ట్లు అయితే ఉన్నాయి, కూడా చూపిస్తాను మీకు. ఆ బండి విధంగా అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఇంజిన్ సైడ్ అయితే మాత్రం మీకు ఏమన్నా ట్రావెల్ విధంగా చాలా మంది అడుగుతున్నారు డిజైర్ లో ఏమన్నా ఉంటే చూడమని. బండి అంతా బాగుందండి, సిల్వర్ కలర్. బండి 2016 మోడల్. బండి విధంగా అంతా బాగుంది. ఒకసారి ఇంటీరియర్ ఎలా ఉంది ఏంటనేది కూడా చూపిస్తాను. ఇది రేట్ వచ్చేటప్పుడు కస్టమర్ 4,30,000 చెప్తున్నారండి. మీరు కార్ చూసుకుంటే రేట్ మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఎటువంటి ట్యాక్స్ కానీ ఏం పడదు మనకి, ఏపీ రిజిస్ట్రేషన్ కాబట్టి. మీరు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ గా చూసుకుంటే కార్ కూడా రేట్ మాట్లాడుకోవచ్చు. నేను చెప్పే రేట్ అయితే ఫైనల్ ఏం కాదండి. ఒకసారి కార్ ఇంటీరియర్ విధంగా ఎలా ఉంది, ఇంజిన్ సైడ్ ఎలా ఉంది, డోర్స్ అవి ఎక్కడెక్కడ రెస్ట్ ఉన్నది కూడా టోటల్ గా అయితే వీడియోలో చూపిస్తాను. ఒకసారి చూద్దామండి. ఒకసారి కార్ చుట్టూ అయితే చూపిస్తానండి. ఇది VDI స్విఫ్ట్ డిజైర్ VDI 2016 మోడల్. రీడింగ్ వచ్చేటప్పుడు 1,72,000 రీడింగ్ తిరిగిందండి. సిల్వర్ కలర్. టైర్లో 30% ఉన్నాయి. ఇన్సూరెన్స్ మనకి 2025 7వ నెల వరకు ఉంది. సెకండ్ ఓనర్ బండి. ఇది ఢిల్లీ నుంచి మనకి ఏపీకి అయితే ట్రాన్స్ఫర్ అయింది. బండి విధంగా బాగుందండి. మనకి ఇంజిన్ సైడ్ అయితే ప్రాబ్లం అయితే ఏం లేదు. దీంట్లో మైనస్ కూడా ఓన్లీ మనకి అక్కడక్కడ రెస్ట్ అయితే స్టార్ట్ అయింది. అది ఒకటే మీకు చూపిస్తాను. అది కూడా చూడవచ్చు మొత్తం టోటల్గా మీకు. టోటల్గా మొత్తం వీడియో స్కిప్ చేసుకుంటే చూస్తే మీకు అన్ని అర్థమవుతుందండి. లేకపోతే మీరు సగం చూసి మళ్ళీ నేను డీటెయిల్స్ అడిగితే ఇబ్బంది అవుతుంది. డైరెక్ట్గా మొత్తం టోటల్గా చూసి అయితే మీరు మాట్లాడొచ్చండి. నెక్స్ట్ మనం బండి ఇంటీరియర్ అయితే చూద్దామండి. చూసిన తర్వాత మీకు రెస్ట్ ఎక్కడ ఉన్నదో అది కూడా చూపిస్తాను. దీంట్లో పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, సెంట్రల్ లాకింగ్, అలాగే మనకి మెల్లర్ అడ్జస్ట్మెంట్ కూడా రావడం జరుగుతుంది. రీడింగ్ చూసుకున్నట్లయితే మనకి 1,72,894 కిలోమీటర్లు అయితే రీడింగ్ తిరిగిందండి. కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వచ్చింది దీంట్లో. ఏసీ కూడా బాగుందండి. మాన్యువల్ గేరు. సీట్ కవర్లు చూసుకున్నట్లయితే మీకు ఈ విధంగా ఉన్నాయి, చూడొచ్చు. సీట్ కవర్స్ కూడా బాగున్నాయి. మనకు ఓన్లీ దీంట్లో మైనస్ ఏమన్నా అంటే మనకి ఓన్లీ రెస్ట్ ఒకటే మైనస్ అండి, అంతకు మించి ఏం లేదు. సో డిజైర్లు ఎక్కడ మనకి ఎక్కువగా మనకి స్టాక్ అనేది దొరకట్లేదు కాబట్టి డిమాండ్ కూడా ఎక్కువ ఉంది. సో బండి అయితే మాత్రం అక్కడ టచ్అప్స్ కూడా అయినాయి. దీంట్లో బండి విధంగా అంతా బాగుందండి. టచ్అప్స్ అయినాయి. మనకి అక్కడక్కడ రెస్ట్ ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. అలాగే మీకు రెస్ట్ చూసుకున్నట్లయితే చూడొచ్చు. మీకు ఇక్కడ మనకి ఈ డిజైర్ మనకి ఇక్కడ సింబల్ వచ్చిన దగ్గర ఇక్కడ చూసుకోవచ్చండి. ఇక్కడ ఇంకో ఈ కన్నల కింద పడిని ఇది చేయించుకోవాలి. ఇది ఒకటి మనకి రెస్ట్. ఇంకోటి వచ్చేటప్పటికి మనం డోర్ల విధంగా చూసుకున్నట్లయితే చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఫ్రంట్ డోర్ అయితే మనకి ఏం లేదండి. ఇంకో లైట్గా మనకి ఇక్కడ ఈ సైడ్ ఇక్కడ పడిందండి. కింద అయితే ఏమి లేదు, ఇప్పుడు సైడ్ ఇక్కడ పడింది. వాళ్ళు ఏంటంటే మొక్క అయి పెట్టి జస్ట్ అలా చేయించారు రెస్ట్ పెట్టిన తర్వాత. సో ఇది ఒకటి. అలాగే బ్యాక్ సైడ్ డోర్ కూడా చూపించేస్తాను మీకు. ఈ డోర్ చూసుకున్నట్లయితే ఓన్లీ చూసుకోవచ్చు అంతా కూడా. ఇదేం పర్లేదు, బాగానే ఉందండి. అంటే టోటల్గా చూపిస్తున్నాను ఎందుకంటే చాలా దూరం నుంచి మనకి డిజైర్ కావాలని చెప్పి చాలా మంది చెప్తున్నారు. సో మళ్ళీ మన మీద నమ్మకంతో తీసుకోకుండా ముందు అంతా కూడా నేను చూపించడం నా బాధ్యత. సో అందుకని మీకు అన్ని ముందు చూపించేస్తున్నాను నేను. సో ఇది సైడ్ మీకు లెఫ్ట్లో బ్యాక్ సైడ్ డోర్ అండి. ఇది కూడా చూడొచ్చు మీకు. కింద చూడండి, అదిగో లైట్గా డోర్ల దగ్గర చూసారు కదా, రెస్ట్ అన్నది అలా స్లోగా స్టార్ట్ అయింది. అక్కడక్కడ చిన్న చిన్న మొక్క కూడా పెట్టాలో చేశారు. సో అవన్నీ నేను మళ్ళీ మూసి ఏం చెప్పట్లేదు, డైరెక్ట్గా మీకు చెప్పేస్తున్నాను అన్నీ కూడా. అలాగే మీకు ఫ్రంట్ డోర్ కూడా చూపిస్తానండి. సో ఇక్కడ చూడుకు రన్నింగ్ బోర్డు పైన అయితే మీకు చూడొచ్చు. ఇక్కడ మీకు అటు సైడ్ కూడా లైట్గా మనకి రెస్ట్ అన్నది పెట్టింది. సో కింద కూడా చూసుకోవచ్చు. ఈ డోర్ అయితే మీకు పెద్దగా దీని మీద పెద్ద ఏం లేదండి. 2 డోర్లకి అయితే ఉంది. అలాగే మనకి రన్నింగ్ బోర్డ్స్ పైన ఉన్నది. ఇవే చూసుకోవాలి మీరు ఏమన్నా చూసుకున్నట్లయితే కనుక. సో బ్యాక్ సైడ్ రన్నింగ్ బోర్డులకి అయితే ఏమీ లేదు. అలాగే మనకి బీడింగ్లు కూడా వేయించుకుంటే బాగుంటుంది. సో దీంట్లో మైనస్లు అయితే ఇదేనండి. మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా చూసుకోవచ్చు. ఒకసారి డిక్కీలో కూడా ఒకసారి నేను చూపిస్తాను మీకు. అలాగే మనకి డిక్కీలో కూడా చూపిస్తానండి మీకు. ఒకసారి డిక్కీలో చూసుకున్నట్లయితే రెస్ట్ ఏం లేదండి. ఎందుకంటే నేను ముందు చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు నేను వీడియో అనేది పెడతాను. అంతే తప్ప చెక్ చేయకుండా అప్పటికప్పుడు నేను చూడను, ముందు చూసుకుంటాను కొద్దిగా ఎలా ఉంది ఏంటన్నది. సో ఇదైతే ఇలా ఉంది. డిక్కీలో అయితే బాగానే ఉంది. మీకు బానెట్ దగ్గర బ్యాక్ సైడ్ కూడా ఎక్కడ ఏమీ మనకి రెస్ట్ ఏమీ లేదు. అలా ఒకసారి ఇంజిన్ కూడా చూడొచ్చండి మీరు. ఇంజిన్ సైడ్ అయితే మాత్రం అంతా బాగుందండి. ఎక్కడ యాక్సిడెంట్లు అవడం అటువంటిది అయితే ఏమీ లేదు. చూసుకోవచ్చు. అదే బానెట్ కానీ డోర్లు కానీ ఏం మారలేదు, అంతా కూడా ఒరిజినల్గానే ఉంది. సో సైడ్ ఇక్కడ మనకి పట్టెల దగ్గర కానీ మొత్తం అన్ని చూపిస్తున్నాను. మీరు అన్నిటి క్లారిటీగా చూసుకోవచ్చు.
ఎక్కడ మనకి ఇంజిన్ లీక్స్ కానీ అటువంటిది ఏం లేదు. ఇంజిన్ సైడ్ కూడా మీకు స్టార్ట్ చేసి చూపిస్తాను, అంతా చూడొచ్చండి మీరు. సో ఇక్కడ జోకర్ పైన క్యాప్ వస్తుంది ప్లాస్టిక్, ఇది మనకి అది రబ్బర్ది, అది లేదు. సో అలాగే మనకి ఇంజిన్స్ కూడా స్టార్ట్ చేసి సౌండ్ ఎలా ఉన్నదో చూపిస్తాను, ఒకసారి గమనించండి మీరు. ఇంజిన్ అయితే స్టార్ట్ చేస్తున్నామండి, సౌండ్ అన్నది ఎలా వస్తుందో ఒకసారి గమనించండి. స్టార్ట్ చేయమా. సో ఇంజిన్ సైడ్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉందండి. ఇంజిన్ సైడ్ అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదు, బండి బాగుంది అంతా కూడా. మీరు ఒకసారి డైరెక్ట్గా వచ్చి మీరు కూడా చెక్ చేసుకుని ఆ తర్వాత మీరు రేట్ అన్నది మాట్లాడుకోవచ్చు. మనం రేట్ వచ్చేటప్పటికి 4,30,000 చెప్తున్నాం. స్విఫ్ట్ డిజైర్ 2016 మోడల్ VDI. ఇంజిన్ సైడ్ చాలా ఎక్సలెంట్గా ఉంది. రీడింగ్ మాత్రం 1,70,000 అయితే రీడింగ్ తిరిగింది. అలా ఒకసారి మీకు ఇంజిన్ ఆయిల్ గేజ్ దగ్గర నుంచి ఏమన్నా మనకి గ్యాస్ అన్నది ఏమన్నా వస్తుందా ఏంటన్నది కూడా మీకు చూపిస్తాను. సో ఇంజిన్ ఆయిల్ అయితే మనకి బ్లాక్గానే ఉంది, మార్చుకోవాలి మన దగ్గరికి వచ్చిన తర్వాత. ఒకసారి యాక్సిలేటర్ ఇవ్వమా. మళ్ళీ ఒకసారి మళ్ళీ. ఓకే, చూసారు కదండి, ఇంజిన్ సౌండ్ కూడా చాలా స్మూత్గా ఉంది. మనకి ఎటువంటి నాయిస్లు గత్తర్ సౌండ్ ఎటువంటి ఏం లేదు. చూసారు కదండి, ఇంజిన్ సైడ్ కూడా మొత్తం టోటల్గా మనకి దీంట్లో మైనస్ రెస్ట్ అన్నది కూడా చూపించారు మీకు. టోటల్గా ఒకసారి మీరు వీడియో అంతా చూస్తే మనకి దాంట్లో ఏమైనా లోటుపాట్లు ఉన్నది తెలిసిపోద్దండి. ఎందుకంటే మనకి చాలా దూరం నుంచి అయితే వస్తున్నారు. సో ముందుగా పూర్తిగా మీరు వీడియో అంతా చూస్తే కనుక దాంట్లో మైనస్ అనేది కూడా మీకు చెప్తాను కాబట్టి దాంట్లో చూసుకుని అయితే రావచ్చు. కస్టమర్ రేట్ ఇది 4,30,000 చెప్తున్నారు, 4,30,000 చెప్తున్నారు. మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు. ఇది ఏపీ రిజిస్ట్రేషన్ బండి అండి. ఇది ఢిల్లీ నుంచి ఏపీకి మార్చుకున్నారు. ఇది ఢిల్లీ కార్ ఫస్ట్ది, ఇది మనం ఏపీ తెచ్చుకుని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇది మన బండి విధంగా అంతా బాగుందండి. ఇంజిన్ సైడ్ అయితే ప్రాబ్లం లేదు, ఓన్లీ రెస్ట్ మాత్రం దీంట్లో మైనస్. ఇది బండి చూసుకుని మనం రేట్ కూడా మాట్లాడుకోవచ్చు. ఇదే కాకుండా మన దగ్గర వేరే కార్స్ కూడా ఉన్నాయి, కూడా చూపిస్తానండి మీకు. అంటే వేరేగా 2 కార్లు అయితే మనకి హోండా కార్లు అయితే రావడం జరిగింది. ఒకటి అమేజ్, ఒకటి జాజ్ అండి. 2 కూడా ఏపీ రిజిస్ట్రేషన్ బండ్లే. ఒకటి పెట్రోల్, ఒకటి డీజిల్ అయితే రావడం జరిగింది. అవి కూడా చూపిస్తాను. ఇది హోండా అమేజ్ అండి, ఎస్ వేరియంట్, మాన్యువల్ ట్రాన్సాక్షన్తో వస్తుంది. పెట్రోల్ బండి, 2018 మోడల్ అండి. రీడింగ్ వచ్చేటప్పటికి 92,000 తిరిగింది. ఇది సెకండ్ ఓనర్ బండి, ఏపీ రిజిస్ట్రేషన్ అండి. ఇది కూడా ఎటువంటి ట్యాక్స్ కానీ ఏం పడదు. మనకి రీడింగ్ 92,000 తిరిగింది. పెట్రోల్ బండి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా చూసుకోవచ్చు. 2018 మోడల్. రేట్ వచ్చేటప్పటికి కస్టమర్ 4,40,000 చెప్తున్నారు. మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు అండి. దీనికి వచ్చేసి మనకి ఏమన్నా మైనర్లో ఒక 15,000, 20,000 అలా పెట్టుబడి అయితే ఉంటుంది. ఇన్సూరెన్స్ అయిపోయింది, ఇన్సూరెన్స్ కట్టుకోవాలి. మనకి బండి విధంగా అంతా కూడా బాగుందండి. ఇంజిన్ సైడ్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇది కూడా చూసుకోవచ్చు. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే పెట్రోల్ బండిలో మీకు ఏమైనా కావాలనుకుంటే హోండా అమేజ్ బండి కూడా మనకి ఈ రోజే రావడం జరిగిందండి. ఇదే కంపెనీలో మనకి హోండా జాజ్ కూడా వచ్చింది. ఒకసారి అది కూడా చూపిస్తాను మీకు. నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి హోండా జాజ్ అండి, 2016 మోడల్, డీజిల్, మాన్యువల్ గేర్ అండి. ఇది రీడింగ్ వచ్చేటప్పటికి 77,000 అయితే రీడింగ్ తిరిగింది. సెకండ్ ఓనర్. ఇది కూడా ఢిల్లీ బండి, మనకి ఏపీ చేయించుకున్నారు ఇది కూడా. ఇది రేట్ వచ్చేటప్పటికి 2016 మోడల్. మనకి రేట్ వచ్చేటప్పటికి కస్టమర్ వచ్చి 4,30,000 ఇది కూడా చెప్తున్నారు. మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు అండి. అది ఫైనల్ ఏం కాదు. ఇదేంటంటే మనకి కస్టమర్ చెప్పడం అంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 2016 డీజిల్, మైలేజ్ కూడా మనకి ఇది 20+ వస్తుందండి. జాజ్ మాత్రం మైలేజ్ బాగా వస్తుంది. డిజైర్ అయితే మనకి ఒక 18-20 కన్ఫర్మ్గా వస్తుంది. అదైతే మనకి ఒక 17-18 అలా వస్తుందండి. మనకి 18-17 అయితే కన్ఫర్మ్గా హోండా అమేజ్ కూడా పెట్రోల్ బండి వస్తుంది. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ బండ్లు ప్రజెంట్ మన దగ్గరకు వచ్చిన బండ్లు అన్ని కొత్తగా వచ్చినాయి. ఇదే కాకుండా మనకి ఒక 4-5 డేస్లో మనకి వేరే కార్స్ కూడా వస్తున్నాయి వెస్ట్ బెంగాల్ నుంచి. అయితే వాళ్ళ కార్ తీసుకోవడం జరిగిందండి. అవి కూడా మన కంటైనర్లో ఉన్నాయి. ఇప్పుడు వస్తే మనకు ఒక 4 డేస్లో వస్తాయి. అవి కూడా నేను అప్డేట్ ఇస్తాను. వచ్చిన వెంటనే సరే నేను ప్రజెంట్ ఏ కార్లు ఉన్నాయి ఏంటని కూడా నేను అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డైరెక్ట్గా వచ్చి కార్లు చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు. మన అడ్రస్ వచ్చేటప్పటికి యానో అండి, ఈస్ట్ గోదావరి యానో. మన గోపాల్ నగర్లో మన విఎన్ కార్స్ అన్నది ఉండడం జరిగిందండి. మనకి శారదాదేవి టెంపుల్ దగ్గరలో మన ఆఫీస్ అయితే ఉండడం జరిగింది. లేదంటే మీకు దీని స్క్రీన్ మీద స్కానర్ ఒకటి కనిపిస్తుంది, దానికి స్కాన్ చేసినా మీకు లొకేషన్ అది వస్తుంది. లేదంటే కనుక గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి విఎన్ కార్స్ యానమని కొట్టినా మనకు లొకేషన్ చూపిస్తుంది. ఇవన్నీ అవసరం లేదనుకుంటే మీకు ఒకవేళ మన పైన మీకు స్క్రీన్ మీద 2 నెంబర్లు కనిపిస్తున్నాయి. ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ అని పెట్టిన నేను లొకేషన్ అనేది పెట్టడం జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మనకి ఫోన్ చేసి అయితే మాట్లాడొచ్చండి. సో మంచి కార్స్తో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ సో మచ్.